అన్న నల్లమలలో మీరు చేసిన యాక్షన్లో అన్న అంటే ప్రజలకు సంబంధించిన కార్యక్రమాలతో పాటు పార్టీ ఆదేశాల మేరకు కొన్ని యాక్షన్లు చేశారు. అన్న పుడ్డా వెంగల్ రెడ్డి ఆ సంఘటన ఒకసారి చెప్పండి. అన్న కర్నూలు ఫస్ట్ మీ యాక్షన్ అక్కడి నుంచి స్టార్ట్ అయింది కదా. అవునన్న. అన్న బుడ్డా వెంగల్ రెడ్డి అంటే కర్నూలు జిల్లా, మనకు ఆత్మకూరు నియోజకవర్గం, ఇంకా శ్రీశైలం నియోజకవర్గం కూడా అది పాములపాడు మండలం వేంపెంట. ఈ వేంపెంట అనేటువంటి గ్రామంలో ఉన్నటువంటి పోరాటాలతో సంబంధం లేకుండా, ఆ చుట్టుపక్కల జరిగినటువంటి ప్రజా పోరాటాలతో సంబంధం లేకుండా బుడ్డా వెంగల్ రెడ్డికి సంబంధించినటువంటి యాక్షన్ను మనం మాట్లాడుకోలేము. బహుశా మన ఆర్గనైజేషన్ పుట్టిన దగ్గర నుంచి కంటే ముందు భాగం నుంచే వాళ్ళది ఫ్యాక్షన్ ఫ్యామిలీ. దీనికి ఒక ఉదాహరణ వాళ్ళు ఏం చెప్తారు అని చెప్పానంటే, ఏ గ్రామంలోనైనా వాళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడితే వాడిని చంపడం, తీసుకెళ్ళి ఆ ఏట్లో పడేయడం. నందికొట్కూరు ఏరియా కావని ఇక్కడ కానీ, అక్కడేమో శేషానారెడ్డి వాళ్ళు, ఇక్కడేమో ఇల్లు, ఇట్లా నడుస్తూ ఉండేది. అయితే ఎప్పుడైతే పార్టీ ఆర్గనైజేషన్ బిల్డప్ అవుతూ వచ్చిందో అనేక విషయాలలో పార్టీ ఛాలెంజ్గానే నిలబడింది. అందులో వాళ్ళకు బాగా ఇబ్బందికరమైనటువంటి అంశం గ్రామ కాట. కర్నూలు జిల్లాలో మసూలు అంటారు, అంటే ఇప్పుడు మొత్తం పంట చేతికి వచ్చేటువంటి సమయం. ఈ పంట చేతికి వచ్చినటువంటి సమయంలో ఈ మసూలును అమ్ముకుంటారు. అమ్ముకున్న తర్వాత ప్రజలకు సంబంధించినటువంటి గ్రామ కాటాగా ధర్మకాట అంటారు. ఇంకా చెప్పాలంటే ఈ ధర్మకాట అనేటువంటిది గ్రామ కమిటీ నాయకత్వంలో జరుగుతూ ఉండేది. పార్టీ ఆర్గనైజేషన్ కంటే ముందు భాగం అంతా కూడా ఆ గ్రామంలోకి కొనుగోలు కోసం వచ్చినటువంటి దళాలను అడ్డం పెట్టుకొని ఒక బస్తా మీద 20 రూపాయలు, 30 రూపాయలు, 40 రూపాయలు, 50 రూపాయలు వాళ్ళు అదనంగా పెట్టుకొని వాళ్ళు 1000 రూపాయలు సంపాదించుకునే వాళ్ళు దాంట్లో. అది ఒక ఉపాధి వాళ్ళకు, దళారి వర్గానికి. ఎప్పుడైతే పార్టీ ఆర్గనైజేషన్ అనేటువంటిది బిల్డప్ అయిందో ఆర్థిక సమస్య, సాంఘిక సమస్య, దీంతో పాటుగా రాజకీయ సమస్య, ఇక్కడ 2 అంశాలు ఉన్నాయి. ఈ రాజకీయ సమస్య అనేటువంటిది ఆధిపత్యానికి సంబంధించిన అంశం. గ్రామ కాటాగానో 50 రూపాయల డబ్బులుగానో చూడకూడదు దాన్ని మనం ఇక్కడ. వాళ్ళ నాయకత్వంలో జరుగుతున్నటువంటి మసూలుకు సంబంధించినటువంటిది ఏదైతే తూకము కాటా ఉందో దీన్ని తిరస్కరించి ఆల్టర్నేటివ్గా మన సంఘ నిర్మాణం ఏర్పాటు చేసింది. ఓకే. అట్లా ప్రతి గ్రామంలో బహుశా నాకు తెలిసి ఆత్మకూరు దగ్గర నుంచి మొదలుపెట్టి ఆళ్ళగడ్డ వరకు మన ఈ నల్లమల ప్రాంతానికి ఆనుకొని ఉన్నటువంటి మైదాన ప్రాంతంగా ఉన్నటువంటి కర్నూలు జిల్లాలో ప్రతి గ్రామంలో, మనకు బలం ఉన్నటువంటి ప్రతి గ్రామంలో ఈ సిస్టమ్ మనం ప్రైవేట్ చేసినాం. కొన్ని గ్రామాలలో మనమే చొరవ చేసి మనకు సంబంధించినటువంటి వాళ్ళ ద్వారా అప్పట్లో 50,000, 60,000 ఉండేది. ఈరోజు 1,00,000, 2,00,000 ఉంది ఇప్పుడు ఆ కాటా. ఆ కాటాలు తీసుకొచ్చి డిజిటల్ కాటాను మనమే పెట్టాం. పార్టీ పెట్టింది. దానికన్నా వ్యతిరేకించారా? దీన్ని వాళ్ళు వ్యతిరేకించడం స్టార్ట్ చేశారు. వ్యతిరేకించాక మరి మీరు వార్నింగ్ ఇచ్చారా? వార్నింగులు అయిపోయినాయి, రకరకాల రూపం తీసుకున్నది. చివరికి మన వాళ్ళ మీద దాడులు చేయడం స్టార్ట్ చేశారు. దాడులు వాళ్ళే చేస్తారు, పోలీస్ స్టేషన్ పోయి కేసు వాళ్ళే పెడతారు, తిరిగి మళ్ళీ మన వాళ్ళను తీసుకుపోయి అరెస్ట్ కూడా చేపిస్తారు. ఓకే. ఎందుకంటే పోలీసులతోన అవినాభ సంబంధం ఉండేది వాళ్ళకే. ఇంకా చెప్పాలంటే ఒక ఫోన్ కాల్ కొడితే శేషానారెడ్డి ఎత్తాడు, లేకపోతే బుడ్డా వెంగల్ రెడ్డి ఎత్తాడు, డైరెక్ట్గా ఇంకెవడైనా పలుకుతాడు వాళ్ళకు. ఆనాడు ఉన్న పరిస్థితి అది. ఇంకో పక్కన ప్రతిపక్ష స్థానంలో ఉన్నటువంటి ప్రతాప్ రెడ్డి ఏమో ఏమి చేయలేని పరిస్థితి. ఆయన మినిస్టర్ కూడా పనిచేసిండు లాస్ట్ టైం రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో. ఏరాస్ ప్రతాప్ రెడ్డి గారు. ఏరాస్ ప్రతాప్ రెడ్డి గారు ప్రతిపక్షంలో చూస్తూ గుడ్లప్పగించి ఉంటాడే తప్ప అండు ఆ అండు, ఇది నిజము అండు, కరెక్టు అండు, తప్పు అండు, ఒప్పు అండు. సరే, ఈ పరిస్థితుల్లో మనము మనదైనటువంటి పద్ధతుల్లో ఆర్గనైజేషన్లో భాగంగా, మన పోరాటంలో భాగంగా, మన ఉద్యమంలో భాగంగా, రాజ్యాధికారంలో భాగంగా చెప్పాలంటే గ్రామ రాజ్యాధికారం అనేటువంటిది ప్రజలు స్వయంగా అనుభవించినటువంటి రోజులవి. ఆ సందర్భంలో మనకు బుడ్డా వెంగరెడ్డి గారికి మధ్యన బాగా కాంట్రవర్షియల్గా మారింది. ఆయన అనేక చోట్ల దాడులు చేపించిండు. ఇది ఉండి పెద్దదైపోతే ఎటువంటి ప్రమాదం దారి తీస్తుందో అని చెప్పేసిన దాన్ని చాలా ముందు నుంచి వాళ్ళు గమనిస్తూ వస్తున్నారు. రాయలసీమలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ప్రతి చిన్న విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనిస్తారు. సో అట్లా బుడ్డా వెంగల్ రెడ్డి వేంపెంటను ఆధారం చేసుకొని
వేంపెంటలో మన వాళ్ళ మీద దాడి చేయించటం, ఆ తర్వాత ఈ దాడులకు కారణమైనటువంటి బొమ్మని శివయ్యను మన దళం పోయి చంపడం, దీన్ని బేస్ చేసుకొని మళ్ళీ దాడి చేయించటం, 8 మందిని కిరాతకంగా నరికి చంపడం, ఇట్లా చేసుకుంటూ వచ్చిండు. ఇంకా అనేక గ్రామాలలో వాళ్ళ వర్గాన్ని ప్రోత్సహించడం. నల్లమలలో మొట్టమొదటి దాడి బుడ్డా వెంకటరెడ్డి. వెంకటరెడ్డి అన్న. దాని తర్వాత నక్సల్స్ అంటే భయం వచ్చింది అనుకుంటారా? నక్సల్స్ అంటే రాజకీయ నాయకులలో ఒక రకంగా నిజంగా చెప్పాలంటే వణుకు స్టార్ట్ అయింది. చాలా గ్రామాలలో నుంచి రాజకీయ నాయకులంతా బయటికి వెళ్ళిపోయి అయితే కర్నూలు లేకపోతే మెజార్టీగా హైదరాబాద్ చేరేవాళ్ళు. వీళ్ళంతా కూడా హైదరాబాద్ నుంచి ఫోన్ల ద్వారా నడిపించేవాళ్ళు రాజకీయం అంతా. లేదనుకుంటే పట్టణాల్లోకి వచ్చి పట్టణాల్లో మకాం వేసి లాడ్జీలలో ఉండి అక్కడి విలవనప్పుకొడతా వాళ్ళ అనుచరులను. కానీ అప్పట్లో ఒక వార్త, బుడ్డా వెంకటరెడ్డి హత్య తర్వాత మావోయిస్ట్ పార్టీ అంటే అప్పుడు నక్సల్స్ అదొక భయం క్రియేట్ చేసి ఫ్యాక్షనిస్టులను కూడా బెదిరించి డబ్బులు వసూలు చేసుకునేవారు అన్నది ఒక వార్త ఉంది. తప్పు, ఘంటాపదంగా ఖండించగలం దాన్ని. ఏ రోజు కూడా ఏ ఫ్యాక్షనిస్టును కూడా నక్సలైట్ పార్టీ డబ్బులు డిమాండ్ చేసిన పాపాన పోలేదు. కాంట్రాక్టర్లు తప్పు అది. కాంట్రాక్టర్ల దగ్గర ముక్కుబిండి వసూలు చేస్తాం. కాంట్రాక్టర్లు అనేటువంటి వాళ్ళు అడవిలోకి వచ్చి అడవి సంపదను తీసుకుపోతున్నారు, బయటికి లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. సో అందులో భాగంగా ఒక పక్కన కూలీ రేట్లు పెంచుతాం అంటే కాంట్రాక్టర్లు మాత్రం బెదిరించేవారు. బెదిరింపు అనేటువంటి దాని అర్థం కంటే కూడా ఇంకా దాన్ని ఏ అర్థంలో మీరు మాట్లాడుతారనేటువంటి దాన్ని పక్కన పెడితే ముక్కుపండి వసూలు చేసేవారు. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళకు గంటాపదంగానే చెప్పేవాళ్ళం, ఇది పార్టీ పన్ను కట్టాలి, పార్టీ కోసం ఇది అవసరము ఆర్గనైజేషన్లో భాగంగా అని అర్థం చేయించే వాళ్ళకి అర్థం చేయించే వాళ్ళము. గట్టిగా డిమాండ్ చేయాల్సి వచ్చినప్పుడు అర్థం కాని వాళ్ళకి అర్థం చేయించే వాళ్ళం. ఇంకొక రూపాలలో ప్రజలు ఏం చేయాలో వాళ్ళకి తెలుసు, వాళ్ళు దాన్ని తగ్గట్టు చేస్తారు. అన్న, బుడ్డా వెంకటరెడ్డి హత్య తర్వాత అన్న మీరు చేసిన మరో పెద్ద ఆపరేషన్ చెప్పండి. అదే నేను ఇందాకనే చెప్పినానన్న, నల్లమల చుట్టూతా పార్టీ తీసుకున్నటువంటి సాధారణంగా ప్రతి నిర్ణయంలో ఏదో ఒక రూపంలో నేను ఉంటూ వచ్చాను. ఓకే, నల్లమల దాటిన తర్వాత శేషాచలం అడవులు, అలిపిరి, చంద్రబాబు నాయుడు గారి అటాక్ ప్లాన్ ఎవరిది, పాత్ర ఎవరిది, సూత్రధారులు ఎవరు? సాధారణంగా పోలీసులు చెప్పేటప్పట్లో శేషన్నతో పాటు మీరున్నారనేది. అసలు వాస్తవంగా ఆ రోజు ఏం జరిగిందండి? చంద్రబాబు నాయుడు గారు చాలా కిరాతకంగా మొత్తం పార్టీనే బ్యాన్ చేసిండు. ఎందుకంటే ఏదైనా ఒక సంఘటనకు ఒక నేపథ్యం ఉంటుంది. సో అందులో భాగంగానే 2004 నాటి వరకు అప్పటికే 9 సంవత్సరాల కాలం పాటు కంటిన్యూగా ఉద్యమం మీద తీవ్రమైన నిర్బంధాన్ని ప్రవేశపెడుతూ వచ్చిండు. ఈ రోజు కూడా చెప్పాలంటే నిజంగా చంద్రబాబు నాయుడు బుద్ధి రాలే. నిన్న పల్నాడు సభలో మాట్లాడుతున్నాడు, తీవ్రవాదులను అలసివేసిన చరిత్ర పార్టీకి ఉంది అని. అసలు తీవ్రవాద సమస్యని, నక్సలైట్ సమస్యను ఈ రోజుకు కూడా చంద్రబాబు నాయుడు గారు శాంతి భద్రతల సమస్యగా చూస్తున్నాడు తప్ప సామాజిక, ఆర్థిక, రాజకీయ సమస్యగా దీన్ని పరిగణించడం లేదా. తీవ్రవాదులు వేరు, నక్సల్స్ వేరు కదా. అంటే ఆయన లెక్కల్లో తీవ్రవాదులు అంటే నక్సలైట్లే. ఆయన పదంలో, ఆయన అంతరార్థంలో, మనసులోని మాట తీవ్రవాదులు అంటే నక్సల్స్ అనే. నక్సల్స్ అనేది ట్రీట్ చేయడం లే ఆయన. నక్సల్స్ అనేది శాంతి భద్రత సమస్య కాదు కదా. సమస్య కాదు, శాంతి భద్రతల సమస్య కానే కాదు. అదే మనం చెప్తుంది. రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత నక్సలైట్ సమస్య సామాజిక సమస్య అన్నాడు. సామాజిక సమస్య నేను పరిష్కరిస్తాను అన్నాడు. సో చంద్రబాబు నాయుడు గారు ఘంటాపదంగా ఆయన ఫిలాసఫీలో భాగంగానే నక్సలైట్ సమస్య అనేటువంటిది హింసాత్మకమైన సమస్య ఆయన లెక్కల్లో. సమాజంలో ఒక ప్రమాదకారులు సమాజానికి. కాబట్టి నక్సలైట్ సమస్యను శాంతి భద్రతల సమస్యగానే పరిగణించాలి, హింసతోనే అణిసివేయాలి. ఇది ఫిలాసాఫికల్గానే ఆయన నక్సలైట్ సమస్యను వ్యతిరేకిస్తున్నాడు. అసలు నక్సలైటు ఏం కోరుకుంటున్నాడు అనేటువంటి దాన్ని వినకుండానే వ్యతిరేకించే మనస్తత్వం ఆయన అలవాటు చేసుకున్నాడు అట్లా. సో ఆనాడు 9 సంవత్సరాల కాలం పాటు ఆయన ఏదైతే అనుకున్నాడో అనుకున్న దానికి తగ్గట్టుగానే మొత్తం సమస్యను ఆ రకంగా అంటే ఆయన అనుకోవడం కాకుండా పార్టీ కూడా అటువంటి కార్యక్రమాలు చేపట్టింది కదా 9 సంవత్సరాల్లో. రాజకీయ నాయకులని మీద దాడులు చేయడం, ప్రభుత్వ ఆస్తులను దగ్ధం చేయడం అనేది. మరి అది అప్పట్లో లాండ్ ఆర్డర్ సమస్యగానే ఆయన పరిగణించుకోవడము. వాస్తవంగా అప్పటికి పార్టీ ఉధృతమైనటువంటి పరిస్థితుల్లో ఆర్గనైజేషన్ బిల్డప్మెంట్ అనేటువంటిది ఆ స్థాయిలో ఉంది కాబట్టి అనేక రకాల పోరాటాలు ముందస్తుకు వచ్చినాయి. వచ్చినప్పుడు దాన్ని ఇప్పుడు రాజకీయ పార్టీగా తెలుగుదేశం పార్టీ ఎట్లా అర్థం చేసుకుంటుంది అనేటువంటిది తర్వాత సంగతి. ప్రజలు వాళ్ళ అవసరం కోసము, వాళ్ళ ఆధిపత్యం కోసము, వాళ్ళ రాజ్యాధికారం కోసము
వాళ్ళకు ఉన్నటువంటి రకరకాల సమస్యలు పరిష్కరించడంలో భాగంగా వాళ్ళ పోరాటాన్ని ముందుకు తీసుకుపోతారు. అందులో భాగంగా అడ్డం వచ్చినటువంటి వాళ్ళను 1కి 4 సార్లు హెచ్చరిక చేస్తూ ఉన్నారు, అట్లా ముందుకు తీసుకెళ్ళిండ్రు. సో ఈ క్రమంలోనే ఆయన మొత్తం పార్టీని బ్యాన్ చేసి పార్టీ మీద ఇది చేసిండు. తర్వాత చంద్రబాబు నాయుడు గారిని ఖచ్చితంగా ఆయన మీద యాక్షన్ చేయాలని చెప్పేసి అది సెంట్రల్ కమిటీ తీర్మానం, స్టేట్ కమిటీ కాదు. స్టేట్ కమిటీకి సంబంధించిన ప్రతిపాదనతోన సెంట్రల్ కమిటీ ఆమోదంతోన జరిగినటువంటి తీర్మానం. ఎప్పుడు అంటే సెంట్రల్ కమిటీ నిర్ణయం ఎప్పుడు తీసుకుంది, ఎన్ని రోజులు రెక్కీ చేస్తే ఆ కార్యక్రమం స్టార్ట్ అయింది? 2003 సంఘటన, ఓకే, అక్టోబర్లో. దానికంటే 6 నెలల ముందు పార్టీ తీర్మానం అనేది చేసింది. అంటే కేవలం అలిపిరి అనుకున్నారా, ఇంకే వేరే ప్లేస్ కూడా డిసైడ్ అయింది? అలిపిరినే ప్రధానంగా, ఇంకా అలిపిరితో పాటు వేరే చోట కూడా అనుకున్నారు, కానీ అది తర్వాత కాలంలో అది మిస్ అయిపోయింది. అలిపిరినే బేస్ చేసుకొని 6 నెలల ముందు నుంచి దాని మీద రెక్కి రకరకాలు ఇవన్నీ కూడా నడిచినాయి. తీర్మానం జరిగిన తర్వాత దానికి తగ్గట్టుగా సెంట్రల్ కమిటీ స్టేట్ కమిటీ అనుబంధంగా టీమును డిసైడ్ చేసిండ్రు. అందులో ఒక 6 మందితో కూడినటువంటి టీము. వాళ్ళు ఏదో పేర్లలో అలిపిరికి సంబంధించిన కేసులలో చాలా మందిని చూపించుకుంటూ దగ్గర దగ్గర 32 మందిని ఎంతమందిని చూపించుకుంటూ వచ్చిండ్రు, కానీ అది ఎంత ఒట్టి మాటలు. కేవలం దాంట్లో పార్టిసిపేట్ చేసింది కేవలం 8 మంది మాత్రమే. ఆ 8 మందికి సంబంధించినటువంటి వాళ్ళల్లో ఒకళ్ళం.